अब घर जाना है कि अब घर जाना है, अब घर जाना है कि अब घर जाना है। आदि अंत का मंत्र यही है, सबको यही सुनाना है। अब घर जाना है कि अब घर जाना है, अब घर जाना है कि अब घर जाना है। ओम शांति। मीठे बच्चे, इस बेहद के खेल में तुम आत्मा रूपे एक्टर పాటధారి हो। మధురమైన పిల్లలు, ఈ బేహద్ ఆటలో మీరు ఆత్మరూపే యాక్టరు పాత్రధారులు। तुम्हारा निवास स्थान है स्वीट साइलेंस होम। మీ నివాస స్థానము స్వీట్ సైలెన్స్ హోమ్, జహాं अब जाना है। మీరు అక్కడికి ఇప్పుడు వెళ్ళాలి। प्रश्न, जो ड्रामा के खेल को यथार्थ रीति जानते हैं उनके मुख से कौन से शब्द नहीं निकल सकते हैं? డ్రామా రహస్యాన్ని యథార్థంగా తెలుసుకునేవాడి నోటి నుంచి ఎటువంటి మాటలు రావు? చెప్పండి। డ్రామా రహస్యాన్ని యథార్థంగా తెలుసుకున్న వాళ్ళ నోటి నుంచి ఎటువంటి మాటలు రావు? ఆలోచిస్తున్నారా? यह ऐसा नहीं होता था तो ऐसे होता, यह होना नहीं चाहिए, ऐसे शब्द ड्रामा के खेल को जानने वाले नहीं कहेंगे। ఇది ఈ విధంగా జరగకుండా ఉంటే అలా జరిగేది, ఇది ఇలా జరగకుండా ఉండవలసింది, ఇలాంటి మాటలు డ్రామా ఆటని తెలుసుకునే వాళ్ళు మాట్లాడరు। तुम बच्चे जानते हो यह ड्रामा का खेल जू मिसल फिरता रहता है। పిల్లలకి కూడా తెలుసు ఈ డ్రామా యొక్క ఆట పేనులాగా నెమ్మదిగా నడుస్తూ ఉంటుంది। जो कुछ होता है सब ड्रामा में नूंद है। జరిగేదంతా డ్రామాలో నిర్ణయమయ్యే ఉంది। కోయి ఫికర్ की बात नहीं, ఏమీ చింత చేయాల్సిన విషయము లేదు। ओम शांति। बाप जब अपना परिचय बच्चों को देते हैं तो बच्चों को अपना परिचय भी मिल जाता है। బాబా పిల్లలకి తన పరిచయాన్ని ఇచ్చినప్పుడు పిల్లలకి తన పరిచయం కూడా దొరుకుతుంది। బాబా తన పరిచయాన్ని ఇచ్చినప్పుడు పిల్లలకి తన పరిచయం కూడా దొరుకుతుంది। सब बच्चे बहुत समय देह अभिमानी होकर रहते हैं। పిల్లలందరూ చాలా కాలము నుంచి దేహాభిమాని అయ్యి ఉన్నారు। దేహీ అభిమాని హో తో బాప్ కా యథార్థ పరిచయ హో। దేహీ అభిమానిగా ఉంటే బాబా యొక్క యథార్థ పరిచయం కూడా ఉండును। పరంతు డ్రామా మే ఐసా హై నహీ, కానీ డ్రామాలో ఆ విధంగా లేదు। भल कहते भी है भगवान गॉड फादर है, रचता है, परंतु जानते नहीं। భగవంతుడు గాడ్ ఫాదర్ రచయిత అని చెప్తారు కానీ వాళ్ళకి తెలియదు। శివలింగం యొక్క చిత్రం కూడా ఉంది కానీ అంత పెద్దగా ఏమీ శివుడు ఉండడు। యథార్థ రీతిగా తెలుసుకొని కారణంగా తండ్రిని కూడా మర్చిపోయారు। ఆ తండ్రి రచయిత కూడాను తప్పకుండా కొత్త ప్రపంచాన్ని రచన చేస్తారు।
తప్పకుండా పిల్లలకి కూడా కొత్త ప్రపంచం యొక్క రాజధాని వారసత్వము రావాలి కదా. తండ్రి కొత్త ప్రపంచాన్ని రచన చేస్తే పిల్లలకి ఏం వారసత్వం రావాలి? కొత్త ప్రపంచం యొక్క రాజధాని వారసత్వము రావాలి. స్వర్గం అనే పేరు భారతదేశంలోనే చాలా ప్రసిద్ధి అయింది, కానీ ఏమీ అర్థం చేసుకోరు. ఫలానా వాళ్ళు స్వర్గస్థులయ్యారు అని అంటారు. అలా ఎప్పుడైనా జరుగుతుందా? చనిపోయిన ప్రతి ఒక్కరూ స్వర్గస్థులారంటే ఎంత గొప్ప విషయం. అలా జరుగుతుందా అసలు ఎప్పుడైనా? ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు, మనందరూ తుచ్చబుద్ధిగా ఉండేవాళ్ళము. ప్రతి దానిలో నంబర్ వారీగా అని చెప్పాలనుకోండి, తుచ్చబుద్ధిగా ఉండడంలో కూడా నంబర్ వారీ. ముఖ్యమైన వాళ్ళ కోసమే వివరించడం జరుగుతుంది. నేను ఈయనలో ప్రవేశిస్తాను చాలా జన్మలలో, అంతిమ జన్మలోని శరీరంలో అని ఒకరి గురించి చెప్తారు. అందరి గురించి ఏం చెప్తారు? 84 జన్మల కథ అని ఒకరి గురించి, ముఖ్యమైన వాళ్ళ గురించి చెప్తారు. ఈయన నంబర్ 1. పిల్లలు అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు మేము ఆయన పిల్లలుగా బ్రాహ్మణులుగా అయ్యాం. అది అర్థమైందా? ఈ విషయాలన్నీ చాలా అర్థం చేసుకోవాల్సినవి. బాబా ఎంత సమయం నుంచి వివరిస్తూనే ఉన్నారు. లేకపోతే అసలు ఒక్క క్షణం విషయం తండ్రిని గ్రహించటం. కానీ ఎంత సమయం నుంచి వివరిస్తూ ఉన్నారు. బాబా అంటారు, నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి. నిశ్చయం ఏర్పడిపోయిన తర్వాత ఏ విషయంలోనూ ప్రశ్న అన్నదే రావాల్సిన పని లేదు. బాబా పైన నిశ్చయం ఏర్పడిన తర్వాత ఇంకే విషయంలోనూ ప్రశ్నే రావాల్సిన పని లేదు. బాబా వివరించారు, మీరు పావనంగా ఉండేవాళ్ళు ఎప్పుడు? శాంతిధామంలో ఉన్నప్పుడు. ఈ విషయాలన్నీ మీరే బాబా ద్వారా వింటున్నారు, వేరెవరు వినలేరు. మీకు తెలుసు, మనమంతా ఆత్మలు ఎక్కడ నివాసులు? శాంతిధామ నివాసులు. నాటకంలో యాక్టర్స్ మేము ఫలానా చోట ఉండేవాళ్ళు అని చెప్తారు కదా, చెప్తారా? డ్రెస్ మార్చుకొని స్టేజ్ పైకి వచ్చేస్తారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు, మనం ఇక్కడ నివాసులు కాదు. అది అర్థమైందా? మనం ఇక్కడ నివాసులైతే కాదు, ఇది ఒక నాటకశాల. ఈ విషయము ఇప్పుడు మన బుద్ధిలోకి వచ్చింది. మనము మూలవతన వాసులు. దాన్ని స్వీట్ సైలెన్స్ హోమ్ అని కూడా అంటారు. మరి స్వీట్ సైలెన్స్ హోమ్కి వెళ్ళాలనే కదా అందరూ కోరుకుంటారు. ఎందుకంటే అందరూ దుఃఖీగా ఉన్నారు. మేము ఎలా ఇంటికి తిరిగి వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఇంటి అడ్రస్ తెలియని కారణంగా భ్రమిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు భ్రమించకుండా ముక్తి అయ్యారు, విముక్తి అయ్యారు. పిల్లలకి తెలిసింది. ఏం తెలిసింది? నిజంగా ఇప్పుడు మనం మన ఇంటికి వెళ్ళాలి అని తెలిసింది. నిజంగా ఏంటి మళ్ళా? ఇన్ని రోజులు ముక్తి ముక్తి అన్నాం కానీ ఏం ముక్తికి వెళ్ళింది లేదు, అబద్ధం అదంతా. ఇప్పుడు నిజంగా వెళ్ళాలి అని తెలిసింది. అహం ఆత్మ ఎంత చిన్న బిందువు, ఇది కూడా వండర్ కదా, దీన్నే అద్భుతం అని చెప్తారు. ఇంత చిన్న బిందువులో ఇంత పాత్ర నిండి ఉంది. పరంపిత పరమాత్మ ఏ విధంగా పాత్రాభినయం చేస్తారు అది కూడా మీరు తెలుసుకున్నారు. అందరిలోని ముఖ్యమైన పాత్రధారి ఆయనే కదా. ఆత్మలేమి కొత్తగా తయారై రావు కదా. శరీరం కొత్తగా తయారై వచ్చే ఆత్మ శరీరంలో ప్రవేశిస్తుందా? ఆత్మ ప్రొడక్షన్, శరీరం ప్రొడక్షన్ అట్లా ఉంటుంది ఏమన్నా? ఏముండదు. ఆత్మలందరూ స్వీట్ హోమ్లో ఉంటారు. అక్కడ నుంచి పాత్రాభినయం చేయడానికి వస్తారు. ప్రతి ఒక్కరూ తన పాత్ర చేయవలసిందే. ఇది ఒక ఆట. ఈ సూర్య చంద్ర నక్షత్రాలన్నీ కూడా ఏమిటి? ఇవన్నీ కూడా లైట్స్.
వీటి వల్లే రాత్రి పగలు యొక్క ఆట నడుస్తూ ఉంది. కొందరు సూర్య దేవతాయ నమః, చంద్ర దేవతాయ నమః అని అంటారు. కానీ వాస్తవానికి అవన్నీ ఏమీ దేవతలు కాదు. ఈ ఆట గురించి ఎవరికి కూడా తెలియదు. సూర్యుడిని, చంద్రుడిని అందరినీ దేవతలని చెప్తూ ఉంటారు. వాస్తవానికి ఈ విశ్వ నాటకం కోసము అవన్నీ లైటింగ్స్ సెట్టింగ్ అయినాయి అంతే. డ్రామాలో నిర్ణయమే ఉంది. కాబట్టి ఇలా జరగకుండా ఉంటే అలా జరిగేది అని అనడానికి వీల్లేదు. ఇది డ్రామా కదా. ఉదాహరణకి మీ అమ్మ ఉంది, ఆమె చనిపోతుంది అని మీరు అసలు ఊహించనే లేదు. ఎవరైనా బాబా ఎదురుగా ఉండుంటారు, వాళ్ళ అమ్మ చనిపోయి ఉంటుంది, అందుకని చెప్తున్నారు బాబా. అంటే డ్రామాలో ఇలా జరగకుండా ఉంటే అలా జరిగేది ఎలా అనొద్దు, డ్రామా కదా ఇది. మీ అమ్మ ఉంది, చనిపోతుందని ఎవరు ఊహించలేదు, శరీరం విడిచిపెట్టేశారు, డ్రామా అంతే. ఇప్పుడు మళ్ళీ కొత్తగా పాత్ర చేస్తూ ఉంది. చింతించే విషయం ఏమీ లేదు. ఇక్కడ పిల్లలందరి బుద్ధిలోనూ ఉంది, మేమంతా ఈ నాటకంలో యాక్టర్సు. ఇది ఓటమి గెలుపుల ఆట. ఈ నాటకం ఎటువంటిది? ఓటమి గెలుపు యొక్క ఆట. మరి ఓటమి గెలుపు దేని మీద ఆధారపడి ఉంది? ఓటమి గెలుపు దేని మీద ఆధారపడి ఉంది? మాయ పైన ఆధారపడి ఉందట. ఓటమి గెలుపుల ఆట మాయ పైన ఆధారపడి ఉంది. మాయతో ఓడిపోయారా? ఓటమి. మాయతో గెలిచారా? గెలుపు. ఏమైంది? మాయతో గెలిచారా, ఓడిపోయారా? ఈ విధంగా అందరూ పాటలు పాడుతూ ఉంటారు, మాయతో ఓడితే ఓటమి, మాయతో గెలిస్తే గెలుపు అని. కానీ బుద్ధిలో జ్ఞానం ఏమాత్రమూ లేదు. మీకు తెలుసు మాయ ఏంటి, ఎలాంటి వస్తువు, రావణాసుడు అంటే ఏంటి. రావణాసుడినే మాయ అంటారు, ఇంకా వేరే మాయ ఎక్కడుంది? ధనాన్నేమో సంపత్తి అని చెప్పాలి, ధనాన్ని మాయ అని చెప్పడానికి వీల్లేదు. మనుషులు అంటారు వీళ్ళ దగ్గర చాలా ధనం ఉంది, మాయ నశ ఎక్కింది అని అంటారట. అంటే ధనం మాయ, ఆ ధనం యొక్క నశ ఎక్కిందని అంటారు. కానీ మాయ నశ అంటే ఏంటి? మాయని జయించే ప్రయత్నం మనము చేస్తూ ఉన్నాము. మీరు ఇందులో ఏ విషయాల్లోనూ సంశయం తీయడానికి వీల్లేదు, సంశయం రావడానికి వీల్లేదు. స్థితి కచ్చాగా ఉంటే సంశయము వస్తుంది. మాయ అంటే ఏంటి, రావణాసుడు అంటే ఏంటి? ధనాన్ని మాయ అనడానికి వీల్లేదు, ధనం సంపత్తి. మనము మాయని ఇప్పుడు జయించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ విషయాలన్నింటిలో ఏం సంశయం రావడానికి లేదు. స్థితి కచ్చాగా ఉంటే సంశయం వస్తుంది. ఇప్పుడు భగవాన్ వాచ ఎవరి కోసము? ఆత్మలందరి కోసము. భగవంతుడు తప్పకుండా శివుడే అయి ఉండాలి కదా, ఆయనే ఆత్మలందరికీ చెప్తారు. కృష్ణుడైతే దేహధారి, ఆయన ఆత్మలందరికీ ఎలా చెప్తారు? మీకైతే ఎవరు దేహధారులు జ్ఞానం ఇవ్వడం లేదు. ఎవరు మీకు జ్ఞానం ఇస్తున్నారు? మరి బాబాకేమో దేహం లేదు, మిగతా అందరికీ దేహం ఉంది. మీరు ఎవరెవరికి పూజ చేస్తూ ఉన్నారు? వాళ్ళందరినీ జ్ఞాపకం చేయడం కూడా ఈజీయే, ఎందుకంటే దేహం ఉంది కదా దేవతలందరికీ. బ్రహ్మ, విష్ణు, శంకర్లు వీళ్ళందరినీ దేవతలని అంటారు కదా. శివుణ్ణి భగవంతుడని అంటారు, ఉన్నతోన్నతమైన భగవంతుడు. ఆయనకి దేహం లేదు. ఈ విషయం కూడా మీకు తెలుసు. మూలవతనంలో ఆత్మలు ఉన్నప్పుడు మీకు దేహం ఉండేదా? మూలవతనంలో మీరంతా ఆత్మలు ఉన్నప్పుడు దేహం ఉండేదా? లేదు. ఈ బాబా కూడా ఆత్మ. ఏ బాబా అయినా కావచ్చు, బాబా కూడా ఆత్మ. కేవలము ఆయన పరమాత్మ. ఆయన పాటు బాగా కీర్తించబడింది, ఆయన పాత్ర.
ఆయన పాత్రాభినయం చేసి వెళ్ళారు ఇక్కడ, అందుకే ఆయనకి పూజ జరుగుతుంది. కానీ ఒక్క మనిషికి కూడా తెలియదు 5000 సంవత్సరాల క్రితం కూడా పరంపిత పరమాత్మ రచయిత వచ్చారు, ఆయనే హెవెన్లీ గాడ్ ఫాదర్ అన్న విషయం ఒక్క మనిషికి కూడా తెలియదు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత కల్పం యొక్క సంగమ యుగంలో ఆయన అవతరిస్తారు. కానీ కల్పం యొక్క ఆయువు సుదీర్ఘంగా పెంచేయడం వల్ల అన్నిటినీ మర్చిపోయారు. పిల్లలకి బాబా కూర్చొని వివరిస్తారు. మీరు స్వయంగా చెప్తారు, బాబా మేము మీతో కల్పకల్పము కలుసుకుంటాము, వారసత్వం తీసుకుంటాము, మళ్ళీ ఏ విధంగా పోగొట్టుకుంటాము, ఇవన్నీ బుద్ధిలో ఉన్నాయి. జ్ఞానము అనేక రకాలుగా ఉంటుంది, కానీ జ్ఞానసాగరుడు అని భగవంతుడిని ఒక్కడనే అంటారు. ఇప్పుడు ఈ విషయం కూడా మీకు అర్థమవుతుంది, వినాశనము తప్పకుండా జరుగుతుంది. ఇంత క్రితం కూడా వినాశనము జరిగింది. ఎలా జరిగింది ఇది ఎవరికీ తెలియదు. శాస్త్రాలలో వినాశనాన్ని గురించి ఏమేం రాసేశారు. పాండవులు కౌరవులకి యుద్ధం ఎలా జరుగుతుంది? పాండవులు కౌరవులకి యుద్ధం ఎలా జరుగుతుంది? ఇప్పుడు మీరు బ్రాహ్మణులు సంగమ యుగంలో ఉన్నారు. బ్రాహ్మణులకైతే ఎటువంటి యుద్ధము లేదు. బాబా చెప్తారు, మీరు నా పిల్లలు, మీరు డబల్ అహింసకులు, నాన్ వైలెన్స్. ఇప్పుడు మీరు నిర్వికారిగా అవుతున్నారు. మీరే బాబా నుండి కల్పకల్పము వారసత్వము తీసుకుంటారు. దీనికి ఏమాత్రము కష్టపడే విషయం ఏం లేదు. జ్ఞానం అయితే చాలా సహజము. 84 జన్మల చక్రము మీ బుద్ధిలో ఉంది. ఇప్పుడు నాటకం పూర్తయిపోవచ్చింది, ఇంకా కొద్ది సమయమే ఉంది. మీకు తెలుసు ఇప్పుడు ఎటువంటి సమయం రానున్నదంటే, తెలుసా? మీకు తెలుసు అంటున్నారు బాబా. ఇప్పుడు ఎటువంటి సమయం రానున్నదంటే, షాహుకారులకు కూడా ధాన్యం దొరకదు, నీళ్ళు కూడా దొరకవు. దీన్నే దుఃఖం పర్వతాలు, రక్తపు మడుగులు అని చెప్తారు అంటున్నారు బాబా. రక్తపు మడుగులు ఉండే ఆట అని చెప్తారు. ఎంతమంది ఖతమైపోతారు. ఏమైనా పొరపాటు చేస్తే వాళ్ళకి శిక్ష పడుతుంది. మరి ఈ మనుషులందరూ ఏం పొరపాటు చేశారు అంత శిక్షలు అనుభవించడానికి? ధాన్యం దొరకదు, నీళ్ళు దొరకవు, అలాంటి పరిస్థితి వస్తుందంటే వీళ్ళందరూ ఏం చేశారు అంత శిక్షలు అనుభవించడానికి? చెప్పండి. రక్తపు మడుగుల్లో ఉండే ఆట జరుగుతుంది అంటున్నారు బాబా. ఏం చేశారంటే ఒకే ఒక్క పొరపాటు, తండ్రిని మర్చిపోయారు. మీరైతే తండ్రి నుంచి రాజ్యాన్ని తీసుకుంటున్నారు. మిగతా మనుషులైతే ఏమనుకుంటారు? అలాంటి సమయం వస్తే ఏమనుకుంటారు మనుషులు? ఇంకా మేము చచ్చిపోయే సమయం దగ్గరకు వచ్చేసింది అనుకుంటారు, అంతే కదా? మీరేమనుకుంటారు? మా రాజ్యం తీసుకునే సమయం దగ్గరకు వచ్చేసింది అని మీరు అనుకుంటారు. మహాభారత యుద్ధము కొద్దిగా మొదలైనా సరే ఇంక అందరూ చనిపోవడం మొదలైపోతుంది. మీరైతే జీవిస్తారు కదా, మీరు జీవించి ఉంటారా? మహాభారత యుద్ధం సమయానికి మీరు జీవిస్తారు కదా అంటున్నారు బాబా. మీరు ట్రాన్స్ఫర్ అయ్యి అమర్లోకానికి వెళ్తారు ఈ చదువు యొక్క శక్తితో. అమర్లోకానికి ట్రాన్స్ఫర్ ఎలా అవుతారు? ఈ చదువు యొక్క శక్తితో అమర్లోకానికి ట్రాన్స్ఫర్ అవుతారు. చదువుని సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అని చెప్తారు కదా. శాస్త్రాల యొక్క చదువు కూడా ఉంది, దాంతో కూడా సంపాదన అవుతుంది. అందుకే కదా అందరు కథలు చెప్పి సంపాదన చేస్తున్నారు కథావాచకులు అందరూ. భాగవత కథ, మరి రామాయణం కథ చెప్తున్నారు, డబ్బులు వస్తున్నాయి కదా. కానీ ఆ చదువు భక్తికి సంబంధించినది. ఇప్పుడు బాబా అంటారు, నేను మిమ్మల్ని లక్ష్మీనారాయణలాగా తయారు చేస్తాను. మీరిప్పుడు స్వచ్ఛ బుద్ధిగా అవుతున్నారు. ఏమవుతున్నారు? స్వచ్ఛ బుద్ధి.
స్వచ్ఛబుద్ధి అంటే అది చాలా పెద్ద విషయము కదా. బాబా సింపుల్గా చెప్తున్నారు, మీరు స్వచ్ఛబుద్ధిగా అవుతున్నారు అని. స్వచ్ఛబుద్ధి అంటే చాలా గొప్ప విషయం అన్నమాట. మీకు తెలుసు, మనం ఉన్నతోన్నతంగా తయారవుతున్నాము. మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ కిందికి దిగిపోతూ వస్తాము. కొత్తది పాతగా అవుతుంది, మెట్లు తప్పకుండా దిగవలసే ఉంటుంది. ఇప్పుడు సృష్టి కూడా పతన కళల్లోనే ఉంది. ఒకప్పుడు వృద్ధి కళలు ఉండేవి, ఈ దేవతల రాజ్యం ఉండేది, స్వర్గం ఉండేది. ఇప్పుడైతే నరకం ఉంది. ఇప్పుడు మీరు మళ్ళీ పురుషార్థము చేస్తున్నారు స్వర్గవాసిగా అవ్వడానికి. బాబా బాబా అని కూడా అంటూ ఉంటారు పిల్లలు, ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తూ ఉంటారు. కానీ ఆయనే ఆత్మలందరికీ ఉన్నతోన్నతమైన తండ్రి అని మాత్రము అర్థం చేసుకోరు. మేము ఆయన పిల్లలు అయ్యుండి దుఃఖిగా ఎందుకున్నాము అని ఆలోచించరు. అంతే కదా, ఉన్నతోన్నతమైన తండ్రికి పిల్లలయ్యి ఉండి మేము దుఃఖిగా ఎందుకున్నామని ఆలోచిస్తున్నారా? ఆలోచించట్లేదు. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు, దుఃఖిగా అవ్వవలసింది కూడా ఉంది. ఇది సుఖ దుఃఖాల యొక్క ఆట. గెలుపులో సుఖం ఉంది, ఓటమిలో దుఃఖం ఉంది. బాబా రాజ్యం ఇచ్చారు, మరి ఎవరు తీసేసుకున్నారు? రావణాసుడు లాగేసుకున్నాడు. ఇప్పుడు మీ పిల్లల బుద్ధిలో ఉంది, బాబా నుండి మాకు స్వర్గ వారసత్వం లభిస్తుంది, బాబా అవతరించారు. ఇప్పుడు కేవలం బాబాని స్మృతి చెయ్యాలి, అప్పుడే పాపాలు తొలగిపోతాయి. జన్మ జన్మాంతరాలు తలపైన బరువు ఉంది కదా, జన్మ జన్మాంతరాల బరువు తలపైన ఉంది కదా. ఈ విషయం కూడా మీకు తెలుసు. బయట వాళ్ళు ఎవరన్నా అనుకుంటున్నారు అలాగా, జన్మ జన్మాంతరాల పాపభారం తలపైన ఉంది అని? మనకు తెలుసు ఆ జన్మ జన్మాంతరాల నుంచి ఉన్న పాపభారాన్ని తొలగించుకోవాలి అని. మీరేమీ చాలా దుఃఖిగా అవ్వడం లేదు, కొద్దిగా సుఖం కూడా ఉంది, పిండిలో ఉప్పు అంత. అంటే చాలా అంత దుఃఖి ఏం అయిపోవట్లేదు. ఆ పిండిలో ఉప్పు అంత సుఖాన్ని ఏమంటారు? ఎలాంటి సుఖం అది? కాకిరెట్ట సమానమైన సుఖము అని. మీకు తెలుసు, సర్వ ఆత్మలకి సద్గతి దాత ఒక తండ్రియే. జగత్ గురువు కూడా ఒక్కరే. వానప్రస్థంలో గురువుల దగ్గరికి వెళ్తారు కదా. ఇప్పుడు చిన్నవాళ్ళకు కూడా గురువు దగ్గర శిష్యర్కం చేయించేస్తారు. ఎందుకు? గురువు బినా గతినహి అంటారు భక్తి మార్గంలో వాళ్ళు. చిన్నతనంలోనే గురువు దగ్గర శిష్యుడిగా చేసేస్తారు. ఎందుకంటే ఏమైనా సడన్గా చనిపోతే కనుక మళ్ళీ వీడికి గతి రాదు అని చిన్నప్పుడే గురువు దగ్గర శిష్యర్కం. బాబా అంటారు, వాస్తవానికి ఎవరిని కూడా గురువు అనడానికి వీల్లేదు. సద్గతి ఇచ్చేవాళ్ళు గురువు, సద్గతి దాత అయితే ఒక్కరే కదా. క్రైస్ట్, బుద్ధుడు వీళ్ళెవరిని కూడా గురువు అనడానికి వీల్లేదు. వాళ్ళు అవతరించి అందరికీ సద్గతి ఇస్తున్నారా? ఎవరు? బుద్ధుడు, క్రీస్తు వచ్చి అందరికీ ఏమైనా సద్గతి ఇస్తున్నారా? క్రైస్ట్ వచ్చాడు, ఆయన వెనకాల అందరినీ పైనుంచి కిందికి తీసుకొచ్చాడు. ఆ ధర్మం వాళ్ళు ఎవరెవరు ఉన్నారో పరంధామంలో అందరూ కిందికి దిగాల్సి వచ్చింది. మరి ఆయన్ని గురువు అని ఎలా అంటాం? గురువు అంటే ముక్తి ఇచ్చేవాడు గురువు, ముక్తిలోకి తీసుకెళ్ళేవాడు గురువు. వాళ్ళు తీసుకెళ్ళట్లేదు కదా, ఇంకా ముక్తిలో నుంచి ఇక్కడికి తీసుకొస్తున్నారు. తీసుకురావడానికి నిమిత్తమైన వాళ్ళని గురువు అని ఎలా అంటారు? పతిత పావనుడని ఒక తండ్రినే అంటారు. ఆయనే అందరినీ తిరిగి తీసుకువెళ్ళేవాడు. స్థాపన కూడా చేస్తారు, అందరినీ తిరిగి తీసుకువెళ్తారు, స్థాపన కూడా చేస్తారు. కేవలము అందరినీ తీసుకెళ్ళడమే ఒకటే అయితే ఏమవుతుంది? స్థాపన కూడా చేస్తారు, అందరినీ తీసుకెళ్తారు కూడా. ఉత్తగా తీసుకెళ్ళడమే చేస్తే ఏమవుతుందంటే ప్రళయం అయిపోతుంది. కేవలం ఉత్తగా రిటర్న్ అందరినీ ఇంటికి తీసుకెళ్ళడమే అయితే ప్రళయం అవుతుంది. నేను స్థాపన కూడా చేస్తానంటున్నారు బాబా. సర్వశాస్త్రమయి శిరోమణి శ్రీమద్ భగవద్గీత అని వర్ణించారు కదా. యదా యదా హి ధర్మస్య అని వర్ణన ఉంది. భారతదేశంలోనే బాబా అవతరిస్తారు. స్వర్గ రాజ్యాన్ని ఇచ్చేటువంటి తండ్రి
ఆయన్ని కూడా మనం సర్వవ్యాపి అని చెప్పాము. ఇప్పుడు పిల్లలకి ఖుషి ఉంది, కొత్త ప్రపంచంలో మొత్తం విశ్వం పైన మాదే రాజ్యం ఉంటుంది అని. ఉందా? అసలు రాజ్యం అంటే ఏంటో తెలిసి ఏమనుకుంటున్నారు? ఏదో బాబా మధుబన్ టోలీ అని చెప్పినట్టు ఈజీగా తీసుకుంటున్నారా? విశ్వ రాజ్యాధికారం అంటే కొత్త ప్రపంచంలో మొత్తం విశ్వం పైన మనదే రాజ్యం ఉంటుంది అని చెప్తున్నారు బాబా. అదేం చిన్న విషయమా? చిన్న విషయం కాదు. ఆ రాజ్యాన్ని మన నుండి ఎవరు లాక్కోలేరు. ఇక్కడైతే ముక్కలు ముక్కలు పైన రాజ్యం చేస్తారు. ఆ ముక్కల గురించి కూడా చాలా కొట్లాడుకుంటూ ఉంటారు కదా. ఒక్కొక్క చిన్న చిన్న ముక్కలు, చిన్న చిన్న దేశాలు, దాని మీద రాజ్యాలు, మళ్ళీ పోట్లాడుకోవడాలు చాలా ఉన్నాయి. మీకైతే చాలా మజా ఉంది. ఎందుకు? పోట్లాడుకునేవాళ్ళు పోట్లాడుకొని మన రాజ్యం మనకు వస్తుందని కదా. వీళ్ళందరూ పోట్లాడుకుంటేనే వినాశనం అవుతుంది. లేకపోతే వీళ్ళందరూ ఎలా పోతారు పరంధామానికి? కొట్లాడుకొని చంపేసుకొని చచ్చిపోతేనే పోతారు కదా. వీళ్ళందరూ పోయిన తర్వాత మన రాజ్యం వస్తుంది. మీకైతే మజా ఉంది. ఏంటి? మొత్తం విశ్వం పైన మాదే రాజ్యం ఉంటుంది అని. అందుకని చాలా సంతోషంతో ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? చాలా సంతోషంతో మొగ్గలు వేస్తూ ఉండాలంట. బాబా చెప్తున్నారు, కల్పకల్పము బాబా నుండి మేము వారసత్వం తీసుకుంటాము. మరి ఎంత ఖుషి ఉండాలి. బాబా అంటారు నన్ను స్మృతి చేయండి అని, అయినా మళ్ళీ మర్చిపోతారు. నన్నే స్మృతి చేయండి అన్నా సరే మళ్ళీ మర్చిపోతారు. బాబా యోగం విడిపోతుందని చెప్తారంట. మళ్ళీ యోగం నిలబడట్లేదు, యోగం విడిపోతుంది అంటారు. బాబా అన్నారు ఆ యోగం అనే మాట తీసి పక్కన పెట్టండి అని. మరి ఏమనాలి? అది శాస్త్రాల్లో చెప్పేది మాట. అందుకని మీరు ఆ యోగం అనే పదము వాడకూడదు. ఏమనాలి? బాబాని స్మృతి చెయ్యాలి. స్మృతి అనే మాట చెప్పాలి. యోగం అనేది భక్తి మార్గం యొక్క పదము. బాబా నుండి విశ్వ రాజ్యాధికారము, స్వర్గ వారసత్వం దొరుకుతుంది. ఆయన్ని మీరు స్మృతి చేయకపోతే వికర్మలు ఎలా వినాశనం అవుతాయి? రాజ్యం ఎలా దొరుకుతుంది? స్మృతే చేయకపోతే పదవి కూడా తగ్గిపోతుంది కదా, శిక్షలు కూడా అనుభవిస్తారు. ఆ పాటి తెలివి కూడా లేదు మీకు అంటున్నారు. అంత కూడా అర్థం కావట్లేదా అంటున్నారు. స్మృతి చేయకపోతే ఏమవుతుంది? పదవి కూడా తగ్గిపోతుంది, శిక్షలు కూడా అనుభవిస్తారు. అంత తెలివి తక్కువ అయిపోయారు. నేను కల్పకల్పము మీకు చెప్తున్నాను, నన్ను ఒక్కడనే స్మృతి చెయ్యండి అని. జీవించి ఉండగానే ఈ ప్రపంచంతో చనిపోండి. బాబా స్మృతితో మీ వికర్మలు వినాశనం అవుతాయి. మీరు విజయమాలలో పూసలుగా అవుతారు. ఎంత సహజంగా చెప్తున్నారు బాబా. ఉన్నతోన్నతమైన శివ్ బాబా మరి బ్రహ్మ ఇద్దరు హయ్యెస్ట్. శివబాబా ఉన్నతోన్నతమైన వాడు, బ్రహ్మ కూడా ఇద్దరు హయ్యెస్ట్ అన్నమాట. ఆయన పారలౌకిక తండ్రి, ఈయన అలౌకిక తండ్రి. చాలా సాధారణమైన టీచర్ మనకి, చాలా సాధారణంగా ఉండే టీచర్ దొరికారు. అసలైతే హయ్యెస్ట్ కానీ సాధారణంగా ఉండే టీచర్ ఈయన. ఈ టీచర్లు కూడా పనిష్మెంట్ ఇస్తారు స్టూడెంట్స్కి సరిగ్గా చదువుకోకపోతే కదా. ఇస్తారా? మా టీచర్ ఏమనేదంటే, ఫస్ట్ పీరియడ్లోనే బయాలజీ టీచర్ వచ్చేవారు. ఆమె చాలా స్ట్రిక్ట్. ఎవరైనా కొద్దిగా ఇట్లా మత్తుగా కూర్చున్నట్టు, అప్పుడే తిని టిఫిన్ చేసి వెళ్తారు కదా, మత్తుగా కూర్చుని ఏంటి పొద్దున్నే ఆవలిస్తున్నట్టు లేచి నిలబడండి అనేవారు. అస్సలు చురుగ్గా కూర్చోవాలి. ఫస్ట్ పీరియడ్లో రాత్రి అంతా నిద్రపోయి వచ్చారు, ఫస్ట్ పీరియడ్లో నిద్రపోతున్నట్టు లేచి నిలబడండి అనేవారు. ఆ టీచర్ కూడా పనిష్మెంట్ ఇస్తారు కదా. అలాగే మరి ఈ టీచర్ కూడా పనిష్మెంట్ ఇస్తారు. ఆ టీచర్ వచ్చారంటే చాలా భయం అందరికీ. వేరే ఏ టీచర్ అన్న అయితే అంత పట్టించుకోదు, కానీ ఒక్కోసారి ఏమి పెరుగన్నం తినొచ్చావా, అలా నిద్రపోతున్నావు అని అడిగేవారు. లౌకిక్ టీచర్లో మామూలు చదువు గురించే అస్సలు స్ట్రిక్ట్గా ఉంటారు కదా. మరి బాబా ఎలాంటి చదువు చెప్తున్నారు? ఈ చదువులో ఎంత డిసిప్లిన్గా ఉండాలి, స్ట్రిక్ట్గా అటెన్షన్గా చదువుకోవాలి కదా. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, మురళి వినేటప్పుడు ఎప్పుడు కూడా అలా సాగిలపడి ఇలా సాగిలపడి కూర్చోవద్దు. స్ట్రైట్గా కూర్చోండి.
స్ట్రైట్గా కూర్చుంటే మన బ్రెయిన్ కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. అలా వెనకాలకి వాలి ఇలా సాగి అలా సాగి కూర్చుంటే బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది, బ్రెయిన్ కూడా డిమ్ అయిపోతుంది. మీరు చూడండి, వెన్నుపూసలోంచి ఎనర్జీ వస్తుంది బ్రెయిన్కి. ఇది స్ట్రైట్గా ఉంటే కదా వెన్ను, స్ట్రైట్గా ఉంటే వెన్నుపూస స్ట్రైట్గా ఉంటుంది. కూర్చునే విధానం కూడా మనకి అటెన్షన్గా ఉండేలా చేస్తుంది అన్నమాట. ఆ టీచర్ అయితే పనిష్మెంట్ ఇస్తుంది, ఈ టీచర్ అయితే బుజ్జగిస్తూ ఉంటారట. ఈ టీచర్ ఎప్పుడైనా పనిష్మెంట్ ఇచ్చారా? మీఠే బచ్చే, బాబాని స్మృతి చెయ్యండి, సతోప్రధానంగా అవ్వాలి కదా అని బుజ్జగిస్తారట. అంతేనా? పతిత పావనుడు ఒకే ఒక తండ్రి, గురువు కూడా ఆయనే, వేరెవ్వరు గురువులు లేరు. బుద్ధుడు నిర్వాణానికి వెళ్ళాడని అంటారు, అవన్నీ కోతలు కోయడమే. ఒక్కరు కూడా ఎవ్వరు పరంధామానికి తిరిగి వెళ్ళలేరు. అందరిది డ్రామాలో పార్ట్ ఇక్కడే ఉంది. ఎంత విశాలమైన బుద్ధి, మరి ఎంత ఖుషి ఉండాలి. పైనుండి మొత్తం అంత జ్ఞానం మనకి బాబా ఇస్తున్నారు. అంటే పరంధామం మొదలుకొని ఈ భూమండలం వరకు మొత్తం జ్ఞానము ఇస్తున్నారు కదా. బ్రాహ్మణులే జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతారు. శూద్రులలో కానీ దేవతలలో కానీ ఈ జ్ఞానము ఉండదు. ఇవన్నీ ఇంకా అర్థమయ్యే వాళ్ళకి అర్థం కావాలి అంతే. బాబాయ్ అలా చెప్తున్నారు. ఏమంటున్నారు? ఇవన్నీ అర్థమయ్యే వాళ్ళకి అర్థం కావాలి, పదవి కూడా తగ్గిపోతుంది అంటున్నారు. దాని భావం ఏమైనా ఉంటుంది హిందీలో వాళ్ళు ఆ వర్డ్ ఉపయోగించడానికి భావం ఏమైనా ఉండి ఉంటుంది. స్కూల్లో కూడా చదువుకోకపోతే పదవి తగ్గిపోతుంది కదా. అలఫ్ అంటే బాబా, బే అంటే బాద్షాహి, వారసత్వము. మనం మళ్ళీ మన రాజధానిలోకి వెళ్తున్నాము. ఈ పాత ప్రపంచము ఖతం అయిపోతుంది. अच्छा मीठे मीठे सिक्किलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. मीठे मीठे रूहानी बाप दादा को रूहानी बच्चों की याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा पॉइंट्स. ఈ బాబా నుండి ప్రియ స్మృతులు ఓన్లీ సంగమ యుగంలోనే దొరుకుతాయి. ఫస్ట్ పాయింట్, బాబా మనకి కొత్త ప్రపంచం యొక్క రాజ్యాన్ని ఇస్తారు. దాన్ని ఎవరూ మన నుండి లాక్కోలేరు. ఈ ఖుషీలో మొగ్గలు వేయాలి. బాబా మనకి కొత్త ప్రపంచం యొక్క రాజ్యాన్ని ఇస్తారు, దాన్ని మన నుండి ఎవరూ లాక్కోలేరు అని ఈ ఖుషీలో మొగ్గలు వేస్తూ ఉండాలి. రెండో పాయింట్, విజయమాలలో పూసలు అవ్వడం కోసం జీవించి ఉండగానే పాత ప్రపంచంతో చనిపోవాలి. బాబా స్మృతిలో వికర్మలు వినాశనము చేసుకోవాలి. మరి వరదానము, ఒక్కరితోనే సర్వ సంబంధాలు నిలుపుకునేవాళ్ళుగా అన్ని అంచుల నుండి విడిపోయి సంపూర్ణ ఫరిష్తాగా అవ్వండి. ఒకరితోనే సర్వ సంబంధాలు నిలుపుకునేవాళ్ళుగా అన్ని అంచుల నుండి ముక్తులయ్యి సంపూర్ణ ఫరిష్తాగా అవ్వండి. ఏదైనా పదార్థము తయారైనప్పుడు అంచుల నుండి విడిపోతుంది. అలాగే ఎంత సంపన్న స్థితికి సమీపంగా వస్తూ ఉంటే అంత అందరి నుండి అతీతంగా అయిపోతారు. ఎంత సంపన్న స్థితికి సమీపంగా వస్తూ ఉంటే అంతగా అందరి నుండి అతీతంగా అయిపోతారు. అన్ని బంధనాల నుండి వృత్తి ద్వారా దూరం అయిపోయినప్పుడు, ఎవ్వరిలోనూ తగులుపాటు లేకుండా ఉన్నప్పుడు సంపూర్ణ ఫరిష్తా అవుతారు. ఎప్పుడవుతారు? అన్ని బంధనాల నుండి వృత్తి ద్వారా అతీతం అయిపోయినప్పుడు, ఎవ్వరితోనూ తగులుపాటు లేకుండా అయినప్పుడు సంపూర్ణ ఫరిష్తా అవుతారు. చూసుకోండి.
అన్ని బంధనాల నుంచి దూరం అయిపోయారా, ఎవ్వరితోనూ తగులుపాటు లేదు కదా అని చూసుకోండి. ఒక్కరితోనే సర్వ సంబంధాలు నిలుపుకోవడమే గమ్యము. ఏంటి గమ్యము? ఒక్కరితోనే సర్వ సంబంధాలు నిలుపుకోవడమే గమ్యము. దీన్నే అంతిమ ఫరిష్తా జీవితం యొక్క గమ్యము సమీపంగా అనుభవం చేసుకోవడం అని చెప్తారు. ఒకరితోనే సర్వ సంబంధాలు నిలుపుకోవడం ఇదే గమ్యం. దీన్నే ఏమంటారు? అంతిమ ఫరిష్తా స్వరూపం యొక్క గమ్యాన్ని అనుభవం చేసుకోవడం అని. బుద్ధి భ్రమించడం కూడా ఆగిపోతుంది. ఇంకా ఒకరితోనే సర్వ సంబంధాలు జోడించిన తర్వాత ఎలా ఉంటుంది? అది గమ్యానికి చేరుకున్న స్థితి ఉంటుంది. బుద్ధి భ్రమించడం కూడా ఆగిపోతుంది. స్లోగన్: స్నేహం ఎటువంటి అయస్కాంతం అంటే గ్లాని చేసేవాళ్ళని కూడా సమీపంగా తీసుకొస్తుంది. స్నేహం ఎటువంటి అయస్కాంతము? గ్లాని చేసేవాళ్ళని కూడా సమీపంగా తీసుకొస్తుంది. ఓం శాంతి. सबको यही सुनाना है। अब घर जाना है कि अब घर जाना है, अब घर जाना है कि अब घर जाना है। आदि अंत का मंत्र यही है, सबको यही सुनाना है। अब घर जाना है कि अब घर जाना है, अब घर जाना है कि अब घर जाना है। सबका मालिक जहाँ का वासी, सब आत्माएं जहाँ से आती, जिस घर के हम सब हैं भांति, जहाँ आत्मा शांति पाती। शांति धाम या ब्रह्मलोक वो, शांति धाम उसे न कभी भुलाना है। अब घर जाना है कि अब घर जाना है, अब घर जाना है कि अब घर जाना है।
अब घर जाना है कि अब घर जाना है, अब घर जाना है कि अब घर जाना है। ज्ञान योग का यही है सार, जाना है इस जग के पार। परम धाम से आए हैं शिव, ले जाने हम सबको साथ। कल्प की है ये अंतिम बेला, कल्प की है कर्मातीत बन जाना है। अब घर जाना है कि अब घर जाना है, अब घर जाना है कि अब घर जाना है। आदि अंत का मंत्र यही है, सबको यही सुनाना है। अब घर जाना